జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. సిబిఎస్ఈ క్లస్టర్ కబడ్డీ పోటీల్లో తిరుపతికి చెందిన వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు 3 స్వర్ణాలు 1 రజత పదకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. కరీంనగర్ లో నిర్వహించిన సిబిఎస్ఈ క్లస్టర్ కబడ్డీ పోటీల్లో వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు 3 స్వర్ణ పతకాలు 1 రజత పతకం సాధించారు. అండర్ 19 బాలుర జట్టు ఉత్తరప్రదేశ్ లోని జరిగే నేషనల్స్ కు ఎంపిక కాగా, అండర్ 14 జట్టు తిరుచిరాపల్లిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బి శేషారెడ్డి విజేతలను, శిక్షకులను అభినందించారు. శేషారెడ్డి, చైర్మన్ వెరిటాస్ సైన్స్ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు స్వాగతం. చైర్మన్ వెరిటాస్ సైన్స్ స్కూల్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమనగా, వెరిటాస్ సైన్స్ స్కూల్ నుండి సిబిఎస్ఈ క్లస్టర్స్లో కరీంనగర్కి వెళ్ళి 164 స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో వెరిటాస్ సైన్స్ స్కూల్ ఒకటి. కానీ వెరిటాస్ సైన్స్ స్కూల్ 4 ఈవెంట్స్లో, ఒకటి అండర్ 14 బాయ్స్ గోల్డ్ మెడల్, అండర్ 19 బాయ్స్ గోల్డ్ మెడల్, అండర్ 17 గర్ల్స్ గోల్డ్ మెడల్, అండర్ 14 గర్ల్స్ సిల్వర్ మెడల్, 4 ట్రోఫీస్తో కూడా ఈ రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మా విద్యార్థులు ప్రదర్శించినందుకు మనస్ఫూర్తిగా పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, పీఈటీ మాస్టర్కు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకరోజు ప్రయత్నం చేస్తే ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేరు. ప్రతిరోజు క్రమశిక్షణతో ఎవరైతే ప్రయత్నం చేస్తారో తప్పనిసరిగా వచ్చిందే ఫలితాలు ఇలాగే ఉంటాయి. కేవలం మా విద్యార్థులు స్పోర్ట్స్లో మాత్రమే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ అయినా, పబ్లిక్ స్పీకింగ్ అయినా, సోషల్ సర్వీస్ అయినా, ఎన్సీసీ అయినా, చదువులోనైనా కూడా తప్పనిసరిగా ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు. సమాజానికి ఉపయోగపడేట్టుగా మా విద్యార్థులను తీర్చిదిద్దాలని చేసినటువంటి ప్రయత్నంలో, ఆ ప్రయత్నానికి ప్రతిఫలమే ఈరోజు వచ్చినటువంటి స్పోర్ట్స్ రిజల్ట్సే కాదు, త్వరలో రాబోయేటువంటి ఎన్డీఏ రిజల్ట్స్లో కూడా మా పిల్లలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా, టోటల్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.